చేయాలి? అందరూ బాగున్నారా? మా కోడళ్ళు మిమ్మల్ని బాగా చూసుకుంటున్నారా? మర్యాదల్లో ఎటువంటి లోపాలు లేవుగా? లేవమ్మా. వజ్రపాటి సాంప్రదాయం ప్రకారం అతిథులెవరూ అసంతృప్తిగా ఉండకూడదు. అందులో మీరు మా కోడళ్ళు కోరి ఆహ్వానించిన అతిథులు. ఏమిటమ్మా అందరూ అలా ఉండిపోయారు? కానివ్వండి, ఏదో చేస్తున్నట్టున్నారుగా. అత్తెందుకండి ఇంత సమయంగా మాట్లాడుతోంది? ఎడాపడా తిట్టట్లేదు. నాకు భయంగా ఉందండి. ఇప్పుడు భయపడేవి లాభం. ఇదేదో ముందే ఉండుంటే ఈ పరిస్థితి వచ్చుండేది కాదు. నా పెళ్ళి కాపురానికి వచ్చిన దగ్గర నుంచి ఇప్పటిదాకా అత్తయ్య గారు గుంటూరుకు వెళ్ళి ఇంత త్వరగా ఎప్పుడూ రాలేదు. ఇవాళ ఎందుకు వచ్చినట్టు? కర్మ కారణం అంటే ఇదే. పర్వాలేదు సావిత్రమ్మ గారు, మేం బయలుదేరతాం. అందరూ వెళ్లాల్సిన వాళ్లేలేండి. కొందరు ముందు, కొందరు తర్వాత. మా కోడళ్ళు మీకు ఇద్దాం అనుకున్నవి ఇచ్చుకోనివ్వండి, అప్పుడే వెళ్ళొచ్చు. రాజీ, జయంతి, ముందు పని చూడండి. ఈవిడి గారి వాలకం చూస్తుంటే తుఫాను ముందు ప్రశాంతతలాగా ఉంది. ఇంకా సేపట్లో గాలి దుమారం, సునామీలు హెచ్చరికలు జారీ చేయకుండానే వచ్చిపడేలా ఉన్నాయి. ఇంక ఇంట్లో బీభత్సమే. కూడా లాక్ చేసావా? ఆ లాక్ అంటే పిన్ తో తీసాను. ఈ లాక్ వెళ్ళరా బాబు? పైగా జస్ట్ లాక్. ఏం పెట్టుంటాడు ఈ చేదు కాఫీ? మన ఇంట్లో వాళ్ళ ముందు పరువు పోయినా పర్వాలేదు, వీళ్ళ ముందు పరువు పోకూడదు. భజన బాగా చేస్తే 2 బరెన్లు ఇస్తానన్నారుగా. అబ్బా, ఇచ్చింది తీసుకోవే, లేకపోతే అసలుకే మోసం వస్తుంది. పదా. సరే తీసుకో. అదబంటే ఇవ్వండి అమ్మా. తీసుకోండి. పదా. వెళ్ళొస్తానమ్మా సావిత్రమ్మ గారు. ఎంతైనా వజ్రపాటి కుటుంబం అనిపించుకున్నారు. మీ కోడలు వాయనం గట్టిగానే ఇచ్చింది. వెండి బంగారం నేల మీద పడితే ధరలు పెరుగుతాయి అంటారు. జాగ్రత్త.
మార్కెట్ రేట్లు మీ చేతుల్లోనే ఉన్నాయి మరి. అరే జోక్ చేశానమ్మా. థ్యాంక్ గాడ్. శ్రీనివాస్ ఎక్కడున్నావు? ఇంతమంది శ్రీనివాస్లా? ఓ మై గాడ్. శ్రీనివాస్ మేనేజర్, శ్రీనివాస్ కాంట్రాక్టర్, శ్రీనివాస్ CEO, శ్రీనివాస్ ఇంటర్నేషనల్ నంబర్. శ్రీనివాస్ బావగారు ఇదే ఉండొచ్చు. ఒకసారి మిమ్మల్ని కలవాలి, చాలా ఇంపార్టెంట్ అండి. మిమ్మల్ని పర్సనల్గా కలుస్తాను. ప్లీజ్ మీ మనసులో ఏముందో తెలుసుకోవాలి. నేను ఎందుకు చెప్తున్నానో ఒకసారి అర్థం చేసుకోండి. ప్లీజ్ అండి, ప్లీజ్. సూర్య, అంత కష్టపడ్డావా ఇతన్ని కలవడం కోసం? నాకేమో ఇదంతా తెలీదు. నేను ఊరికే మధ్య మధ్యలో వచ్చేసి అతన్ని నా మాటలతో హర్ట్ చేశాను. వాళ్ళ పేరెంట్స్ ని కూడా. నేనెంత తప్పు చేశాను. వెళ్ళొస్తామా ఆంటీ? బాయ్ ఆంటీ. బాయ్ ఆంటీ. దుర్గి, నేను వెళ్ళి పడుకుంటాను. ఈ పూట నేనేమి తిన్ను. అంటే ఇక మమ్మల్ని అత్తగారు ఏవి అనరన్నమాట. రాము, నాకు రాజీని, జయంతిని వాళ్ళ పుట్టింట్లో దిగబెట్టేసిరండి. ఇప్పుడు దిగింది బుల్లెట్. నన్ను క్షమించత్తా. నేను నీ అన్న కూతుర్నే కదా. అయితే మన పుట్టింటికే వెళ్ళు. అంత మాట అనకత్తా. రాము, అది నీ భార్యని లేవమని చెప్పగలవా? ఎందుకు? రాయిని అడిగినా ఒకటి, ఈవిని అడిగినా ఒకటి. ఉపయోగం లేదు. జోడ పదార్థం. నా పిచ్చి గాని ఆవిడితో మాట్లాడాలంటే ఆవిడ పర్మిషన్ అడగాలిగా. పెద్ద కోళ్ళం, చిన్న కోళ్ళం. నీ పని అయిపోయింది, నీ పని అయిపోయింది. జై జయలక్ష్మి, జై జయలక్ష్మి, జై. సూర్య బావా, ఆ శ్రీనివాస్ నిన్ను బాగా ఇబ్బంది పెట్టాడు కదా. ఇదిగో అతని నెంబర్ నాకు దొరికింది. ఇప్పుడు చూడు శ్రీనివాస్, నా సూర్య బావని ఇంతలా ఏడిపించినందుకు, నన్ను విలన్ని చేసినందుకు నీ పని పడతా చూడు. కానీ అమ్మ చెప్పింది అల్లుణ్ణి గౌరవంగా చూసుకోవాలని. అందుకే ఇప్పుడు నేను నిన్ను ఎక్కువ ఇబ్బంది పెట్టను శ్రీనివాస్. నువ్వు వచ్చి మా పద్మావతిని పెళ్లి చేసుకుంటే చాలు. మా పద్మావతిని బాగా చూసుకుంటే చాలు. ఆ తర్వాత నీ పని చెప్తా.
దిస్ ఇస్ సో ఎక్సైటింగ్. ఇంకా పద్మావతి పెళ్లికి నో వరీస్, ఓన్లీ వెరైటీ వెరైటీ పెళ్లి కర్రీస్. అమ్మయ్యా, శ్రీనివాస్ నేమో ఫీడ్ చేశా. ఇతన్ని ఏ పేరు మీద ఫీడ్ చేయాలి? సూర్య ఏమో బావగారు అని సేవ్ చేశాడు. నేనేమన్నా పిలవాలి ఇతన్ని? సూర్యకి బావ అయితే నాకేమవుతాడు? బావకి బావ కాబట్టి నేను బావాని సేవ్ చేసుకుంటాను. అమ్మయ్యా, ఇప్పుడు నేను పార్టీ ఫుల్ గా ఎంజాయ్ చేస్తా. ముందు ఈ చేదు కాఫీకి అనుమానం రాకుండా ఫోన్ యాజ్ ఇట్ ఈస్ పెట్టేయాలి. అమ్మా, ఇది కూడా ఇప్పుడే వస్తుంది. అయిపోయాన్రా దేవుడా. అంతా దీనివల్లే. ఇది రాకుండా ఉంటే ఈ పూజా పార్టీ అసలేవి ఉండేవే కావు. కనీసం నా పరువైనా ఉండేది. ఇప్పుడు నేను నా పుట్టింటికి వెళ్లాల్సి వస్తుంది. ఛీ! రాము, నాగు, ఈ ఒక్క పనైనా సరిగ్గా చేస్తారని ఆశిస్తున్నాను.
ఏదో అత్త వచ్చే లోపు గుట్టుగా పూజ కానిచ్చేద్దాం అనుకున్నాను. ఇలా ముందే వచ్చేస్తుంది అనుకోలేదండి. అది ఏంటది? అది అనుబాంబు పేలుతుంటే ఆగు చెవులు మూసుకుంటే అన్నాడంట వెనకట్టి మీలాంటోడు. మీకు ఈ పరిస్థితి తీవ్రత తెలియట్లేదు. ఏకంగా ఇంట్లో నుంచి వెళ్ళిపోమంది అత్త. చంద్రాయుడి నా కర్మ ఏంటో, వీడికి నేను అక్కర్లేదు. పద్మికడా అవ్వా, ఈ వయసులో నేను పుట్టింటికి వెళ్తే ఏమైనా బాగుంటుందో చెప్పండి? ఏదో పురిటికి వెళ్తే అదో అందం, చుట్ట చూపుగా వెళ్తే అదో చందం. కూతుర్ని అత్తారింటికి పంపించాల్సిన వయసులో నేను పుట్టింటికి వెళ్ళడం ఏంటండి? అమ్మో అమ్మో అమ్మో, అత్త నగలు చూసేసిందో ఏమిటో. ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ లో ఇత్తడి మొల్తాడు కూడా పట్టుకుపోయినట్టు ఇన్నాళ్ళు దాచుకున్న నగలన్నీ అత్త తీసేసుకుంటుందో ఏమిటో. మీరేం మాట్లాడేంటి చిన్నమావయ్య? ఈసారి మా వదిన నేనే ఊహించినంత షాక్ ఇచ్చిందమ్మా. ముందు నన్ను కోలుకొని ఎవరో వచ్చారు చూడమ్మా. బట్టలు సర్దేరా పెద్దబాబు? అమ్మడిగితే చెప్పాలి కదా. ఏమండి, నేను ఎక్కడికి వెళ్ళాలండి? నేను వెళ్ళను, నేను వెళ్ళను. నేనెందుకు వెళ్ళాలి? నేనెందుకు వెళ్ళాలి? నా కొడుకు రేంబవళ్ళు కష్టపడుతున్నాడు ఇంటి కోసం. మా ఆయనకి ఈ ఆస్తిలో వాటా ఉంది. అందుకే మమ్మల్ని కాదు నిన్ను పొమ్మంది. జోకులేస్తున్నారా? జోకులు ఇప్పుడు జోకులేస్తే నేను ఏడుస్తాను అంతే. నేను ఈ ఇంటి కోడల్ని. నేను ఏడిస్తే మంచిది కాదు అంతే. అయినా ఆవిడ వెళ్ళమనగానే కాళ్ళ మీద పడిపోవడానికి భయపడిపోవడానికి నేను ఆ పల్లెటూరు బయట రాజశ్రీని కాను. అసలు 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 ఇదంతా ఆమె వల్లే వచ్చింది. నేను పార్టీ పెట్టుకున్న రోజు ఆవిడ పూజ పెట్టుకుంది. పూజ నా కాబోయే కోడల ముందు. ఇప్పుడు నాకు ఎంత అవమానం. చిచి. బట్టలు సర్దేశారా చిన్నబాబు? అమ్మడిగితే చెప్పాలి కదా. నేను వెళ్ళనండి, నన్ను పంపకండి.